శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శతాంశ పూర్ణలలో భాగంగా ఈరోజు మరో 10 వర్ణనాంశాలు. అన్నీ శార్దూల వృత్తాలే. ఇది కోరిన వారు పండరి రాధాకృష్ణమూర్తి గారు. మొదటి అంశం మహాభారతంలో మహారాజుల పాలన గురించి. గర్వాంధుండు సుయోధనుండు ఖల సంస్కారుండు ధర్మాత్ములందోర్వీర్యమ్మున బాధబెట్ట జన సంతోషము మృగ్యమ్ముగాన్ సర్వామోదముగా సమాజహితమున్ స్థాపించిరా పాండవుల్ పర్వంబయ్యను నాటి పాలనము సద్భాగ్యప్రదంబౌనటుల్. రెండవ అంశం ద్రౌపది పాండవుల వివాహం గురించి. శ్రీరమ్యంబగు మత్స్యయంత్రమును విచ్ఛేదించి అర్ధాంగితో చేరం కుంతిని ఆమె ఆనతలదాల్చన్ పార్థుడా ద్రౌపదిన్ కోరెన్ తక్కిన నల్గురిన్ బతులుగా గుమ్మంచు తద్రీతిగా సారంబైన వివాహమైతనరే పాంచాలి ప్రథా కన్యకున్. మూడవ వర్ణనాంశం పుష్కర క్షేత్ర మహాత్మ్యం గురించి. భూలోకమున బ్రహ్మచేశనొకచో పుల్పారగా యజ్ఞమున్ శైలంబుల్ పరివేష్టితంబైన రాజస్థాన ప్రాంతాన ఆమ్రోలంగట్టిరి దేవళమ్ము విధికిన్ పుణ్యమ్ము చేకూరడిన్ లీలం చూడగ బ్రహ్మదేవుని గుడిన్ శ్రీ పుష్కర క్షేత్రమున్. నాలుగో అంశం అష్టాదశ శక్తిపీఠాలు. ఆ ఇల్లాలి శవంబుతో హరుడు నాట్యం బాడ దుఃఖమ్ముతో కాయంబున్ హరిశేష మొక్కలుగ చక్రం ప్రయోగించి సశ్రేయంబంగలిగింపనీషునకు వాసింగాంచన చోటులే శ్రీ అష్టాదశ శక్తి పీఠములుగా శ్రీదమ్ములై వెల్గుచున్. వంశీయుల మరణానంతరం ధర్మరాజు వారికి ఎందుకు అంత్యక్రియలు చేశారు? ఐదో అంశం. వైరంబన్న దశాశ్వతమ్ము తనకున్ బంధుత్వమేగాక అవ్వారల్ యోధులు కౌరవాన్వయులు దుర్వార ప్రతాపాన్వితుల్ ధీరుల్ నేడు శవంబులై బడగ నిందింపంగ హేయమ్ముగానౌరా నెమ్మది నుంచి ధర్మజుడుదానంచక్రియల్ చేసడిన్. ఆరో అంశం విదుర నీతి. హేయంబైనద ధర్మవర్తనము నీవే చెప్పి ఒప్పించుమా ధ్యేయంబౌ ఐదూళ్ళు నిమ్మనుచు సాధింపంగ సంధిన్ నృప హాయం వందెదరెల్లరున్ రణము జేయన్నష్టమౌ ధాత్రిలో జ్ఞేయంబైనది శాంతి మార్గమొకటే నిత్యము సౌఖ్యం బిడున్. ఏడవ అంశం రఘువంశ మహాకావ్యం గురించి. వాగర్ధంబులకీశ్వరాంబికల సంప్రార్థించి సూర్యాన్వయ ప్రాగల్భ్యము కవిత్వరీతుల జగత్ప్రాశస్త్యమం బందగా ధీగాంభీర్యమునన్ మహాకవి ప్రసాదించన్ మహాకావ్యమున్ సాయన్ భారతి కాళిదాస రఘువంశఖ్యాతమై పూతమై. ఎనిమిదవ అంశం గ్రామాల్లో నేటి కాలంలో పురాణ కథలు తగ్గడంలో ఆంతర్యం ఏమిటి? గంతుల్ నాట్యములయ్యే పాటలనగా గాండ్రింపులయ్యన్ గనన్ వింతల్ పెండ్లి కుమారులేయ గురుటల్. ఇక్కడ పెండ్లి కుమారులు అనేది కుమారి కుమారుడు ఇద్దరు కూడా. వింతల్ పెండ్లి కుమారులేయ గురుటల్ విందుల్ మృగామీషముల్ సంతోషం మన నాడిపాడుటలే ఈ సంరంభకాలంబునంద ఆంతర్యం ఇదియే పురాణములు మృగ్యం బౌట గ్రామంబులన్. తొమ్మిదవ అంశం ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థము స్వర్ణహర్మ్యములతో నింపార సౌధమ్ములం చంద్రశ్రీల్ రహింప గాంగతట విన్యస్తమునై స్వచ్ఛమై సాంద్రశ్రీ పరిశోభితమునై ప్రాశస్త్యమునార్జించ భూపేంద్ర ప్రాభవ వైభవముల లసద్ధేమంత సత్ప్రాంతమై. పదో అంశం ప్రస్తుత కాలంలో ధర్మం ఎలా ఉండాలి? నీతిందప్పని రీతి పాలనమునన్నేతల్దలిర్పంగా ప్రఖ్యాతింగంచిన దేశభక్తుల కథల్ కన్పింప పాఠమ్ములన్ జాతిన్ జాగృతి చేయు బోధనల రాజ్యం వై పిసాళింపగా
పూతంబౌను ధరిత్రి ధర్మమిట సంపూర్ణముగా నిల్జడిన్. అందరికీ నమస్కారం. జయోస్తు. మీ మైలవరం మురళీకృష్ణ, గాయత్రి నగర్, రాజవోలు. స్వస్తి.